ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. ఖాండవవన దహనం ప్రథమ భాగము. ఒక రోజున అర్జునుని కోరికపై శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుని అనుమతి తీసుకుని యమునా నది సైకత తీర విహారానికి వెళ్ళాడు. వారి సౌకర్యార్థం అక్కడ విహారభూమి ఏర్పాటు చేయబడింది. సర్వసంపత్ప్రదమైన వన్యప్రదేశంలో వారి విశ్రాంతి భవనంలో వీణ, వేణు, మృదంగ వాద్యాల సుమధురధ్వనులు హాయిగొలుపుతున్నాయి. కృష్ణార్జునులిద్దరూ ఎంతో ఆనందంగా అక్కడ ఉత్సవం జరుపుకున్నారు. ఇద్దరూ దగ్గరగా ఒకే ఆసనం మీద కూర్చున్నారు. ఆ సమయానికి అక్కడికి ఒక పొడవైన బక్కపల్చని బ్రాహ్మణుడు వచ్చాడు. అతని శరీరం పుటం పెట్టబడిన బంగారంలా మెరిసిపోతోంది. తల మీద ఎర్రని జటలు ఉన్నాయి. గడ్డాలు మీసాలు కూడా ఎర్రగా ఉన్నాయి. నారబట్ట కట్టుకుని ఉన్నాడు. ఆ తేజస్సుతో వెలుగొందే బ్రాహ్మణుని చూచి కృష్ణార్జునులిద్దరూ లేచి నిలబడ్డారు. బ్రాహ్మణుడు వారితో, మీరిద్దరూ లోకంలోనే అతి శ్రేష్ఠులైన వీరపురుషులు. నేను అతి భోజుడైన బ్రాహ్మణుడను. ఇప్పుడు నేను ఖాండవనానికి దగ్గరలో ఉన్న మీ ఇద్దరి ఎదుటకు భోజనార్థినై వచ్చాను అని చెప్పాడు. కృష్ణార్జునుడు, మీకు ఎటువంటి భోజనంతో తృప్తి కలుగుతుందో చెప్పండి, మేము దానికోసం ప్రయత్నిస్తాం అని చెప్పారు. దానికి బ్రాహ్మణుడు, నేను అగ్నిని, నాకు సాధారణమైన భోజనం అవసరం లేదు. నాకు తగినది నాకు ఇప్పించండి. నేను ఖాండవనాన్ని దహించాలనుకుంటున్నాను. కానీ ఈ వనంలో తక్షకుడు అనే నాగరాజు తన కుటుంబ మిత్రులతో కలిసి నివసిస్తున్నాడు. అతని కోసం ఇంద్రుడు సర్వదా ఈ వనాన్ని రక్షిస్తూ ఉన్నాడు. నేను ఖాండవనాన్ని దహించాలనుకుంటే నా మీద నీటిధారలు కుమ్మరిస్తున్నాడు. నా కోరిక మాత్రం నెరవేరటం లేదు. మీరిద్దరూ అస్త్రవిద్యాపారంగతులు కాబట్టి మీ సహాయంతో నేను ఖాండవనాన్ని భస్మం చేయగలను. నాకు మీరు ఈ భోజనమే పెట్టించాలి అని యథార్థం చెప్పాడు. జనమేజయుడు, దేవా, అగ్నిదేవుడు అనేక ప్రాణులతో నిండిన ఇంద్రుడు రక్షిస్తూ ఉన్న ఖాండవనాన్ని ఎందుకు దహించాలనుకున్నాడు అని వైశంపాయనుని ప్రశ్నించాడు. దానికి వైశంపాయనుడు ఇలా బదులు చెప్పాడు. జనమేజయ, పూర్వకాలంలో అతి శక్తిమంతుడైన పరాక్రమవంతుడైన శ్వేతకి అనే పేరుగల రాజు ఉండేవాడు. అతని వంటి యజ్ఞప్రేమికుడు, దాత, బుద్ధిమంతుడు అయిన రాజు ఆ రోజుల్లో లేనేలేడు. అతడు చాలా పెద్ద పెద్ద యజ్ఞాలు చేశాడు. అతని చేత యజ్ఞాలు చేయించి చేయించి ఋత్విజులు అలసిపోయారు, విసిగిపోయారు. అప్పుడప్పుడు అంగీకరించక వెళ్ళిపోయేవారు కూడా. అయినా రాజుగారి యజ్ఞం సాగుతూనే ఉండేది. ఎలాగంటే అతడు అనునయ వాక్యాలతో వారిని ప్రార్థించి అధికమైన దాన దక్షిణలు ఇచ్చి ఇచ్చి బ్రాహ్మణులను ప్రసన్నం చేసుకుండేవాడు. చివరకు బ్రాహ్మణులందరూ యజ్ఞాలు చేయించి చేయించి అలసిపోయాక రాజు తపస్సు చేసి శంకర భగవానుని ప్రత్యక్షం చేసుకొని అతని ఆజ్ఞతో దూర్వాస మహాముని ద్వారా గొప్ప యజ్ఞం చేయించాడు. మొదట 12 ఏళ్ళు, తర్వాత 100 ఏళ్ళు మహాయజ్ఞంలో
దక్షిణలు ఇచ్చి ఇచ్చి రాజు బ్రాహ్మణులకు ఆశ్చర్యం కలిగించాడు. దూర్వాసుడు ఆనందించాడు. రాజు తన సదస్సులతో ఋత్విజులతో స్వర్గాన్ని అలంకరించాడు. ఆ యజ్ఞంలో 12 ఏళ్ల పాటు అగ్నిదేవుడు అఖండమైన నేతిధారలు త్రాగాడు. దానితో అతనికి జీర్ణశక్తి తగ్గిపోయింది. రంగు తగ్గి నల్లబడ్డాడు. ప్రకాశం మందగించింది. అజీర్ణం కారణంగా అతని అవయాలన్నీ క్షీణించిపోయాయి. అప్పుడు అతడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తాను మునుపటిలా చురుకుగా ఆరోగ్యంగా ఉండే ఉపాయం చెప్పమని అడిగాడు. బ్రహ్మ, నీవు ఖాండవనాన్ని దహిస్తే నీ అరుచి అజీర్ణం తగ్గటమే కాదు, నీ అలసట కూడా తగ్గుతుంది అని సలహా చెప్పాడు. అక్కడి నుండి వచ్చాక అగ్నిదేవుడు 7 పర్యాయాలు ఖాండవనాన్ని దహించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇంద్రుడు దాన్ని సంరక్షిస్తూ ఉండటంతో అతని ప్రయత్నం కొనసాగలేదు. అగ్నిదేవుడు నిరాశ చెంది మరలా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి చెప్పగా అతడు కృష్ణార్జునుడి సహాయంతో ఖాండవనాన్ని దహించమని ఉపాయం చెప్పాడు. అప్పుడు అగ్నిదేవుడు యమునా తీరానికి వచ్చి కృష్ణార్జునులకు పై విధంగా చెప్పాడు. బ్రాహ్మణ వేషధారి అయిన అగ్నిదేవుని ప్రార్థనను విని అర్జునుడు, అగ్నిదేవ, నా దగ్గర దివ్యాస్త్రాల కొదవలేదు. వారితో నేను ఇంద్రుడిని కూడా ఎదిరించగలను. కానీ నా బాహుబలానికి దీటు కాగలిగిన ధనస్సు మాత్రం నా దగ్గర లేదు. పైగా ఆ అస్త్రాలకు ఉపయుక్తమైనన్ని చాలినన్ని బాణాలు కూడా లేవు. యథేచ్ఛగా బాణాల బరువును మోయగలిగే రథం కూడా లేదు. శ్రీకృష్ణుడి వద్ద కూడా ఇప్పుడు యుద్ధంలో నాగులను పిశాచాలను చంపగలిగే శస్త్రాలు లేవు. ఖాండవనాన్ని మీరు దహించే సమయంలో ఇంద్రుడిని అడ్డుకోవటానికి యుద్ధ సామాగ్రి అవసరం. బలము నైపుణ్యము మా దగ్గర ఉన్నాయి. తగిన సామాగ్రిని మీరు ఇవ్వండి అన్నాడు. అర్జునుడు పలికిన సమయోచితమైన మాటలను విని అగ్నిదేవుడు జలాధిపతి లోకపాలుడు వరుణుణ్ణి స్మరించాడు. వెంటనే వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అగ్నిదేవుడు అతనితో, మీకు సోముడనే రాజు అక్షయతూణీరాలు, గాంధీవమనే ధనస్సు, కపిధ్వజము కలిగిన దివ్యరథం ఇచ్చాడు కదా, వారిని నాకు వెంటనే ఇవ్వండి. చక్రం కూడా ఇవ్వండి. శ్రీకృష్ణుడి చక్రాన్ని, అర్జునుడు గాంధీవ ధనస్సును ఉపయోగించి నా భారమైన పనిని పూర్తి చేస్తారు అని అడిగాడు. వరుణుడు అగ్ని ప్రార్థనను మన్నించి అర్జునుడికి అక్షయ తూణీరాన్ని గాంధీవ ధనస్సును ఇచ్చాడు. గాంధీవం అద్భుతమైన మహిమ కలది. అది ఏ ఇతర శస్త్రం చేత విరగదు. కానీ అన్ని శస్త్రాలను ఖండించగలదు. దానివలన యోధుని యశస్సు, కాంతి, బలము పెరుగుతాయి. అది ఒక్కటే 1,00,000 ధనుస్సుల పెట్టు. విరిగిపోనిది. ముల్లోకాలలోనూ పూజింపబడుతూ ప్రశంసలు పొందుతూ ఉండేది. సమస్త యుద్ధ సామాగ్రితో నిండి అందరికీ అజేయమైన సూర్య సమానమైన కాంతితో వెలుగొందే రత్న ఖచ్చితమైన ఒక దివ్య రథాన్ని కూడా ఇచ్చాడు. ఆ రథానికి వాయువేగ మనోవేగాలతో సమానమైన వేగం కలిగి తెల్లగా మిలమిలా మెరుస్తూ హారాలతో అలంకరింపబడిన గాంధార దేశపు గుర్రాలు పూంచబడ్డాయి. బంగారు టెక్కెం పైన భయంకరమైన వానర చిహ్నం గల ధ్వజం రథం మీద ఎగురుతూ ఉంది. ఇవన్నీ పొందిన అర్జునుని ఆనందానికి మేరయే లేదు. అర్జునుడు రథారూఢుడై ధనస్సును వంచి నారి బిగించి మీటగానే వెలువడిన పెద్ద ధనుష్కంకారం విని లోకుల హృదయాలు కంపించిపోయాయి. ఇప్పుడు అగ్నికి పూర్తిగా సహాయపడగలం అని అర్జునుడికి అనిపించింది. అగ్నిదేవుడు శ్రీకృష్ణ భగవానుడికి దివ్య చక్రాన్ని, ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తూ, మధుసూదన, ఈ చక్రంతో నీవు ఎవరిని కావాలంటే వారిని చంపగలవు. ఈ చక్ర ప్రభావం ముందు సమస్త దేవతల, దానవుల, రాక్షసుల, పిశాచుల, నాగుల, మనుష్యుల శక్తి ఎందుకు కొరగాదు. ఈ చక్రం ప్రయోగించిన ప్రతిసారి శత్రునాశనం చేసి తిరిగి నీ వద్దకు వస్తూ ఉంటుంది.
అని చెప్పాడు. వరుణుడు శ్రీకృష్ణుడికి దైత్య సంహారం చేయగల వజ్రధ్వని వంటి ధ్వనితో హృదయాలను చీల్చివేయగల కౌమోదకి అనే గదను కూడా సమర్పించుకున్నాడు. ఇక అప్పుడు కృష్ణార్జునుడు ఇద్దరూ అగ్నిదేవునికి సహాయం చేయటానికి అంగీకరించి ఖాండవనాన్ని దహించటానికి అగ్నికి అనుమతి ఇచ్చారు. సశేషం శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.